హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినము ఈ విధంగా మనమందరము దేవుని మందిరంలో చేరి ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయమును బట్టి ఆయన నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితము ఈ లోకములో ఉన్నప్పుడు గొప్ప కార్యములు జరిగించాడు. ఆ కార్యములలో నుండి ఒక కార్యము ఈరోజు మనం పంచుకోబోతా ఉన్నాం. అందరం తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుదాం. అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్యమును వినుటకు, గ్రహించుటకు మాకు సహాయం చేసి నడిపించాడని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కొంత సమయం నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి జీవించే జీవితంలో మాకు దయచేసి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఉన్నవారం ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశమును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అదేంటి అంటే బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థత. అంటే బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థత. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని మాటలు చదువుగా మనం విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి సంఘటనను మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ప్రదేశమును దర్శించాడు. ఆ ప్రదేశం ఏంటి అంటే బెతెస్దా అనే కోనేరు. ఏంటి? బెతెస్దా అనే కోనేరు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతములు దర్శించేవాడు కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి? 33.5 సంవత్సరాలు. ఈ లోకంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ముందుగానే తండ్రి ద్వారా కొన్ని పనుల నిమిత్తము నియమించబడి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అవును కదా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? పాపముల గురించి, ఇంకెందుకు వచ్చాడు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఇంకా నిరీక్షణ కలుగు చేయడానికి, ఇంకా ప్రాణం పెట్టడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, దెయ్యముల నుంచి
విడిపించడానికి అనేక కారణాలు బట్టి వచ్చాడు. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలని తండ్రి చేత పంపించబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నాడు అంటే అక్కడ తండ్రి యొక్క ఉద్దేశమును బట్టి ఏదో జరిగించడానికి ఆయన వెళ్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బెతస్తా అనే కోనేరు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. బెతస్తా అనే కోనేరు అంటే ఒక నీళ్లు ప్రవహించే ప్రదేశము. దానికి 5 మంటపాలు ఉన్నాయంట. 5 మంటపాలు అంటే మెట్లలాగా దానిలోకి దిగడానికి, పైకి ఎక్కడానికి ఒక స్టేజ్ లాగా ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. ఈ కోనేరు పేరు ఏం పేరు? బెతస్తా. ఏంటి అందరు చెప్దాం, బెతస్తా. బెతస్తా అనే కోనేరు దగ్గర యేసు ప్రభు వెళ్ళడం జరిగింది. బెతస్తా అంటే అర్థం ఏంటి అంటే దయాగృహము. ఏంటి? దయా, హౌస్ ఆఫ్ మెర్సీ. మెర్సీ అంటే దయా, కనికరము, ఒక విధంగా కృప, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే యేసు ప్రభు ఇక్కడ దయ చూపించడము మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. బెత్ అంటే ఏంటి అంటే గృహము. ఎస్తా అంటే కనికరం. బెత్లెహేమ్ అంటే ఏంటి? రొట్టెల గృహం. బెత్ అంటే గృహము, లెహేమ్ అంటే రొట్టెలు. హల్లెలూయా. సమృద్ధి, బ్రెడ్, హౌస్ ఆఫ్ బ్రెడ్. అదేవిధంగా బేతేల్ అంటే దేవుడు ఉండే ప్రదేశం, హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఆ రోజులలో ఏదైనా పదమునకు పదం పెడుతున్నారు అంటే దానికి అర్థమును కలిగి ఆ పేరు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు బెతస్తా అనే కోనేరు దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కోనేరు దగ్గర యేసు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడు? ఒక వ్యక్తిని బాగు చేశాడు, ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క జరిగిన సంఘటనను మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది ఏంటి అంటే అనేకులు రోగులై ఉన్న ప్రదేశంలో యేసు ప్రభు ఒక్కరిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అనేకులు రోగులుగా ఉన్న ప్రదేశంలో యేసు ప్రభు అందరినీ విడిచిపెట్టి ఒక్కరిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు గొప్పవిగా ఉంటాయి. దేవుని కార్యములు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని కార్యములు మనుష్యుల హృదయములకు, మనుష్యుల ఆలోచనకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అందరినీ కూడా స్వస్థపరచాలని కోరుకునే దేవుడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత అనుగ్రహించబడతా ఉంది. అయితే ఇక్కడ అనేక రోగులు ఉంటున్నప్పటికీ కూడా యేసు ప్రభు ఎంతమందిని స్వస్థపరిచాడు అంటే కేవలం ఒక్కరినే స్వస్థపరిచాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలంగా ఈ యొక్క సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి, డౌట్స్ కలుగుతూ ఉంటాయి కదా. ఏంటి, దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా, కేవలం ఒక్కరినే స్వస్థపరిచాడు ఏంటి, వాళ్ళని విడిచిపెట్టాడు ఎందుకు, వాళ్ళకి స్వస్థత ఎందుకు కలగలేదు, వాళ్ళ రోగం ఎందుకు తొలగిపోలేదు, వాళ్ళ కష్టం, వాళ్ళ ఇబ్బంది ఎందుకు తొలగిపోలేదు అనే వాటికి కొన్నిసార్లు మనకు అనేక సందేహాలు, ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి కదా. దేవుడు ఏదైనా చేస్తున్నాడు అంటే దానికి కొన్ని ఆలోచనలు ఉంటా ఉంటాయి, కొన్ని సమయాలు ఉంటా ఉంటాయి, కొన్ని ఉద్దేశాల ప్రకారం దేవుడు కార్యములు జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మన జీవితంలో గొప్ప కార్యములు జరగాలి అంటే చాలా విషయాలు తోడ్పడతా ఉంటాయి. దాంట్లో విశ్వాసము, ఆశ, దేవుని పట్ల నమ్మకము, ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్నిసార్లు దేవుని సమయం కొరకు మనం కనిపెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అనేకులను విడిచిపెట్టి దేవుడు నిన్నెందుకు స్వస్థపరిచాడు? కొన్నిసార్లు వేరే వారిని స్వస్థపరిచి నిన్ను దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? హల్లెలూయా. దేవునికి ఒక సమయం ఉంది. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవునికి ఒక సమయం ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. మనకు నచ్చినట్లుగా దేవుడు ఉండడం కాదు, కానీ దేవునికి నచ్చినట్టుగా సమస్తమును దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఈ రోగాలు, ఈ శాపాలు, ఈ ఇబ్బందులన్నీ కూడా రావడానికి గల కారణము దేవుడా అంటే దేవుడు కాదు.
అసలు ఈ లోకంలో ఈ రోగాలు ఎట్లొచ్చాయి చెప్పండి? పాపం వలన. ఎవరు తెచ్చుకున్నారు? మనుషులే, అంతే కదా. ఆదామవ్వ మాకు సంబంధం లేదుగా. వాళ్ళ నుంచి మనందరికీ కూడా ఈ పాపం అనేది మన జీవితంలో కూడా వచ్చేసింది. కాబట్టి మనుష్యులే చేసుకున్నారు. రోగం ఎవరు తెచ్చుకున్నారు అంటే మనుషులే. దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఈ పరిస్థితులన్నీ తెచ్చుకున్నారు. రీసెంట్గా కూడా ఒక బ్రదర్ నన్ను అడుగుతూ ఉన్నాడు, దేవుడు నిజంగా ఉంటే ఈ కరోనా ఎందుకు రానిచ్చిండు, ఈ సమస్యలు ఎందుకు రానిస్తున్నాడు, ఈ రోగాలన్నీ దేవుడు చూసుకుంటూ ఎందుకు విడిచిపెడుతున్నాడు? మంచి ప్రశ్నేనా? మంచి ప్రశ్నే. దేవునికి తెలవని వాళ్ళకి అది మంచి ప్రశ్నే. ప్రశ్నలు అడగడం దీవెన. నిజమే. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుడు అనుమతించి కాదు, మనుష్యులు దేవుని ఆజ్ఞను గైకొనకుండా వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా ఈ లోకము కలుషితం అయిపోయింది. ఈ లోకము పడిపోయిన స్థితిలోనికి, దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. మొదట దేవుని ఉద్దేశము ఇది కాదు. మనుషులు ఎవ్వరు మరణించడం దేవుని ఉద్దేశము కానే కాదు కదా. ఈ పండు నీవు తిన్నప్పుడు నిశ్చయముగా మీరు, అప్పుడు స్టార్ట్ అయింది చావు అనేది. అప్పుడు స్టార్ట్ అయింది మరణం. మరణించాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఒక వ్యక్తి మరణించాలంటే ఏం జరగాలి చెప్పండి? ఎట్లా చచ్చిపోతారు మనుషులు? ఎట్లా చచ్చిపోతారు చెప్పండి? మాకేం తెలుసు అయ్యా, మేము చచ్చిపోవాలి బతుకున్నాం అంటారా? చచ్చిపోయేటోళ్ళు ఎట్లా చచ్చిపోతారు? చాలా వరకు ఎట్లా చచ్చిపోతారంటే ఏదైనా రోగము, ఏదైనా బలహీనత రావడము, చనిపోవడం జరుగుతుంది వయస్సు పెరిగి, లేదంటే ఇంకేదైనా ప్రమాదాల ద్వారా. కొంతమంది సాధారణంగా కూడా అనుకోకుండా కూడా మరణించడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మరణం రావాలి అంటే ఏదో ఒక పరిస్థితి తటస్థిస్తుంది. ఇదంతా మనుషులే చేసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు కొందరిని స్వస్థపరిచి కొందరిని విడిచిపెట్టినప్పుడు మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అంటే కొంత టైం పడుతుంది. వింటున్నారా? మన జీవితంలో టైం పడుతుంది. పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అపోస్తులైన పౌలు, అయ్యా నా శరీరంలో ఉన్న ముళ్ళును తొలగించు ప్రభువా, ఇది నాకు ఆయాసకరంగా ఉంది, నాకు ఇబ్బందికరంగా ఉంది. ముళ్ళుంటే అది వేదనను, బాధను కలుగజేస్తూ ఉంటుంది, నొప్పిని కలుగజేస్తూ ఉంటుంది. దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాడంట, 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆ ముళ్ళును తీసేశాడా? తీసేయలే. పైగా ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనకు చాలు. కొన్నిసార్లు దేవుడు వెంటనే నువ్వు ప్రార్థించిన దాన్ని తొలగించకపోవచ్చు, కానీ దాన్ని ఎదుర్కొని దాన్ని దాటే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ సామర్థ్యం నీకు అనుగ్రహిస్తాడు. కొంతమంది బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని బలపరిచి నిలబెట్టి వాడుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు వాడుకోగలుగుతాడని? దేవుడు వాడుకోగలుగుతాడు. దేవుడు మనల్ని బలపరచగలుగుతాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అన్ని సమయముల్లో నీకు అన్ని పరిస్థితులన్నీ అనుకూలపరిచి నిన్ను ముందుకు నడిపించాడు. ప్రతికూల పరిస్థితిలో కూడా ఏ విధంగా నడవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు బలహీనపరచబడినప్పుడు దేవుడు ఆయన బలము నీకు అనుగ్రహిస్తాడు. మనందరి జీవితంలో దేవుని బలం పనిచేయునుగాక. దేవుడు బలపరుస్తాడు. గడిచిన వారం అనుకుంటా నాకు వెనక వీపులో లోపల పట్టుకుంది. ఎందుకు అది ఏమైందో కానీ బాగా నొప్పి ఉండే. గాలి పీలుస్తున్నా కానీ కొంచెం పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుని మందిరంలో ఆ సర్వీస్ అంతా కూడా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎక్కువ గాలి పీలవాలంటే నొప్పిలేస్తుంది వెనక, కానీ దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు దేవుడు తొలగిస్తాడు, కొన్నిసార్లు దానితో కూడా మనము జీవించి ముందుకు వెళ్ళే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయింది. దేవుని కృపను బట్టి చర్చిలో 1-2 రోజులు అస్సలు చాలా నొప్పిలేసింది. దేవుని కృపను బట్టి మళ్ళీ పూర్తిగా తొలగిపోయింది. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనుషులంగా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కొన్ని సవాళ్ళు మన జీవితంలో వస్తూ ఉంటాయి. వాటిని కలిగి కూడా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా కష్టము, ఇబ్బంది, ఏదైనా బాధ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నువ్వు జీవించే స్థితిలో నువ్వు ఉండాలి. అది తొలగిపోతే వస్తా, అది పోతే వస్తా, అది జరిగితే వస్తా.
ఇట్లా కాదు, కష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరచగలిగిన దేవుడు, హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు దేవుని ఉద్దేశములను మనము అర్థం చేసుకుంటూ, కొన్నిసార్లు అర్థం కాకున్నా కానీ దేవుడిని వెంబడించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు వేరే వారిని దేవుడు స్వస్థపరిచినప్పుడు నువ్వు నిరుత్సాహపడకూడదు. రెండవది ఏంటి? నువ్వు నిరుత్సాహపడవద్దు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు నిరుత్సాహపడవద్దు అని చెప్పండి. నిరుత్సాహపడొద్దు అంటే డిస్కరేజ్మెంట్ వద్దు, నర్వస్ అవ్వద్దు అంటారు చూసిరా, నర్వస్ అయిపోవద్దు. కొన్నిసార్లు వేరే వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనకు బాధ కలుగుతుందా కలగదా చెప్పండి. ఇప్పుడు మనతోటే 10 మంది ఉన్నారు, 10 మందిలో వేరే వాళ్ళకి నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు రాలే, కానీ నీ పక్కన వాళ్ళకి జవాబు వచ్చింది. అప్పుడు నీకు బాధ కలుగుతుందా కలగదా? ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా? ఆనందం కలుగుతుందా? వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆనందం కలుగుతుందా? కొంచెం. బాధ ఎక్కువ కలుగుతుందా ఆనందం ఎక్కువ కలుగుతుందా? కొన్నిసార్లు ఆ సంతోషంగా కంగ్రాట్ చెప్తుంటాం, కానీ మనసులో ఏముంటుంది? అరే నాకు నా జీవితంలో జరగట్లేదే. జరుగుతాయి. కొన్నిసార్లు ఎవరైనా ఉద్యోగం వచ్చిందని చెప్పినారు అనుకో, వాళ్ళు ఉద్యోగం వచ్చినందుకు కొంతమందికి బాధ ఏమి ఉండదు, సంతోషమే, వాళ్ళకి రాబట్టి సంతోషం. కొంతమంది ఈర్ష్యపడతారు, వాళ్ళకి ఎట్టొచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది అని వాళ్ళ మీద ఈర్ష్య మంచిది కాదు. సంతోషపడాలి. వాళ్ళు ఎవరి జీవితంలో ఏదైనా కార్యం జరిగినప్పుడు సంతోషపడడం మంచిదే. కొన్నిసార్లు వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మన జీవితంలో బాధ కలుగుతుంది, నాకెందుకు రాలేదు ఉద్యోగం. కొన్నిసార్లు మనల్ని మనమే ప్రశ్నించుకుంటుంటాం, దేవుని కూడా ప్రశ్నిస్తాం. అయ్యా ఆయన కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నా కదా, ఆయన కంటే ఎక్కువ విశ్వాసంతో ఉంటున్నా కదా, ఆయన కంటే ఇంకా ఆత్మీయ స్థితిలో నేను ఉంటున్నా కదా, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు? దేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు నిరుత్సాహపడద్దు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అనే మాటలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి ఏదైతే చేయమని చెప్పాడో అవే చేశాడు. తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. కుమారులు ఏం చేయాలి చెప్పండి? తండ్రి చేస్తున్నవి చేయాలి. యేసు ప్రభు ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుణ్ణి వెంబడిస్తూ తండ్రి ఏదైతే చెప్తున్నాడో అది చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి తండ్రికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మనకి ఏ విధంగా అయితే ఉద్దేశాలు ఉంటున్నాయో దేవునికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మనం ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలి అంటే దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం దేవుని వైపుకు చూసే స్థితిలో ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అదేవిధంగా మూడో విషయము మనము ఈ యొక్క సన్నివేశం నుండి ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుని నుంచి వచ్చే దేవదూతలు దేవుని బిడ్డలకు సహాయం చేస్తూ ఉంటారు. వింటున్నారా? దేవదూతలు ఏం చేస్తారు? దేవుని బిడ్డలకు సహాయం చేయడానికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 5:3. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. దేవదూత ఏం చేసేదంట? కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ కోనేటిలో ఆ దేవదూత దిగినప్పుడు దేవదూత కనిపిస్తుందా కనిపించట్లేదా అనేది మనకి స్పష్టంగా తెలియదు, కానీ అక్కడ ఏం జరిగేదంటే దేవదూత కోనేటిలో నీటిని కదిలించుట కలదు. కదిలించినప్పుడు ఏం జరిగేది చదవండి. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. స్తోత్రం, హల్లెలూయా. ఈ నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేరులోనికి ఎవరైతే ముందడుగు వేసి ముందుగా నీళ్ళలో దిగుతారో వాళ్ళకి ఎలాంటి రోగం ఉన్నా కానీ అది తొలగిపోతుందంట.
ఆ రోగం నుంచి విడుదల వస్తుంది, స్వస్థత కలుగుతుందంట. హల్లెలూయా. తర్వాత చదవండి. గనుక ఆ మండపముల్లో చాలామంది ఉన్నారు, రోగులు, అనేక రకాలైన వాళ్ళు ఉంటున్నారు. దేవదూతల్ని దేవుడు వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేకసార్లు దేవుడు ఆయన కార్యములను చేయడానికి, మనుషులతో మాట్లాడడానికి కావచ్చు, మనుషుల జీవితంలో పరిస్థితులు మార్చడానికి కావచ్చు, విడిపించడానికి కావచ్చు, దేవదూతల్ని దేవుడు పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పదమూడు నుంచి చదవండి. హెబ్రీ 1:13. అయితే అని దూతలతో ఎవనిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పెనా? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హల్లెలూయా. మినిస్టరింగ్ స్పిరిట్స్. దేవదూతలు వచ్చి ఏం చేస్తుంటారు అంటే పరిచర్య చేస్తూ ఉంటారు. ఎవరికి? దేవుని బిడలకు. హల్లెలూయా. దేవదూతలు ఒక అసైన్మెంట్ ద్వారా ఈ లోకానికి వస్తూ ఉంటారు. వచ్చి దేవుడు చెప్పిన పనిని చేసి ముగించుకొని మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యములో అనేకుల జీవితంలో కార్యాలు జరగడము మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు కూడా బాప్తిజమం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి దేవుని ఆత్మ ద్వారా అరణ్యంలోనికి నడిపించబడ్డాడు కదా. యేసు ప్రభువు 40 రోజులు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోయాను. అపవాది యేసు ప్రభుని శోధించిన తర్వాత యేసు ప్రభు వాక్యం ద్వారా అపవాదిని జయిస్తాడు. తర్వాత అపవాది యేసు ప్రభుని విడిచిపోయిన తర్వాత ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి అప్పటికి సామర్థ్యం లేదు. 40 రోజులు ఉపవాసం ఉండి శక్తి అంతా క్షీణించిపోయిన స్థితి. హల్లెలూయా. పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరు? దేవదూతలు. అంటే ఆహారం ఇచ్చి ఉండొచ్చు, ఆయనకి తోడుగా వెళ్ళుండొచ్చు. అంటే యేసుప్రభుకి తోడు అవసరం లేదు కానీ ఫార్మాలిటీగా అట్లా వచ్చి, అంటే ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి కొంచెం నీరసం అయిపోయాడు, ఖచ్చితంగా బలహీనం అయిపోయినాడు. పరిచర్య చేయడానికి దేవదూతలు వచ్చారు. హల్లెలూయా. అదేవిధంగా ఒకసారి పేతురు చెరసాలలో ఉంటాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి పేతురు చెరసాల్లో ఉన్నాడు. దేవుని సేవకులు చెరసాల్లో వేయబడ్డారు, జైల్లో ఉన్నారు. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడంటే దేవదూతల్ని పంపించాడు. దేవదూతలు వచ్చి ఏం చేశారు అంటే చెరసాలలో ఉన్న వారిని విడిపించి బయటికి తీసుకొచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వీళ్ళు ఎట్లా వచ్చారు. ఒకసారి అయితే వేసిన తలుపులు అన్నీ అట్నే ఉంటాయి, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఒకసారి చెరసాల బద్దలైపోతుంది, అప్పుడు భూకంపం వస్తుంది. దేవుడు అనేక విధాలుగా దేవుని బిడ్డల్ని విడిపిస్తున్నాడు. వాటిలో ఒక విధం ఏంటి అంటే దేవదూతల్ని పంపించి ఆయన బిడ్డల్ని విడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను విడిపించడానికి దేవుడు ఆయన దూతల్ని పంపునుగాక. హల్లెలూయా. ఎంతమంది కావాలి దేవదూతల సహాయం? నిజంగా కావాలన్నవారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఆయన దూతల్ని పంపించి మిమ్మల్ని సమయంలో మీరు బయటపడలేని స్థితిలో దేవుడు మీకు సహాయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవదూతల్లాగా ఉండరు, అది వచ్చింది ఇబ్బంది. మనం అనుకునేటట్టు ఉంటే బాగానే ఉండు. 2 రెక్కలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని మొహం అంత మేకప్ వేసుకొని ఎట్లుండరు కదా.
కొన్నిసార్లు దేవదూతలు వచ్చిన సంగతి కూడా నీకు తెలియదు, మనుషుల్లాగా రావచ్చు. హల్లెలూయా. మనం వచ్చినప్పుడు గ్రహించి స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు గ్రహించగలుగుతాం, కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేయడానికి వాళ్ళని పంపిస్తాడు, అంతే. వాళ్ళు సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని సహాయము అనుగ్రహించబడను గాక. దానియేలు గ్రంథం 6:22 చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. హల్లెలూయా. దానియేలును సింహపు బోన్లో వేసినప్పుడు సింహాల నోళ్ళు మూశారు. ఎవరు? దేవదూతలు. హల్లెలూయా. దేవదూతల్ని పంపించి దేవుడు సింహం నోళ్ళను మూశాడు. హల్లెలూయా. అవి తెరవాలనుకుంటున్నాయి కానీ తెరవలేకపోతా ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అయితే దేవదూతల్ని డైరెక్ట్గా మన కింద పని వాళ్ళు కాదు. వింటున్నారా? గాబ్రియేల్ దూతను నువ్వు పిలిచి నువ్వేదో ఇంట్లో పని చేయించుకోవడం కాదు, వచ్చి నాకు సహాయం చేయను గాక అట్లా కాదు. నువ్వు ఎవరిని ప్రార్థన చేయాలి? దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు పంపిస్తాడు. నీ కింద పన్నోళ్ళు కాదు, వాళ్ళు దేవుని కింద పరిచారకులు. వాళ్ళు చెబితే, దేవుడు చెబితే వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇక్కడ కూడా ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతున్నారో వాళ్ళకి స్వస్థత. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో కాలం నుండి ఉంటున్న సమస్యలకు దేవుడు కొంత సమయంలో, చాలా తక్కువ సమయంలో ఆ సమస్యను తొలగించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 5:5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అక్కడ ఎవరున్నారు? 38 అంటే సుమారుగా 40 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఆయన వయసు కాదు, ఆయన రోగం వయసు. వింటున్నారా? అంటే 38 సంవత్సరాల నుంచి ఆయన పరిస్థితి బాగలేదు. హల్లెలూయా. ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి? ఒకవేళ జ్వరం నీ శరీరం ఉంటే యేసునామములో తొలగిపోవును గాక. జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం చెప్పండి? 1, 2, ఇంకా ఎక్కువ ఉందనుకో, అప్పుడేం చేస్తారు? కొన్నిసార్లు నెల రోజులు కూడా కొన్ని జ్వరాలు వస్తుంటాయి. వైరల్ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవి వచ్చినాయంటే కొన్నిసార్లు కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ కొన్ని రోజులు కావచ్చు, వారాలు కావచ్చు ఉన్నప్పుడే ఎంతో కాలం ఇన్ని రోజులు ఈ జ్వరం అని బాధపడుతూ ఉంటాం కదా. అరే ఏంది ఇన్ని రోజులు జ్వరం వచ్చి పోవట్లేదని ఉండలేని పరిస్థితి, ఒకటే స్థితిలో పడుకొని ఉండలేని పరిస్థితి. అయితే ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు తెలుసా? 38 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 38 సంవత్సరాలు కూడా లేవు కొంతమందికి. అంటే మనం పుట్టక ముందు నుంచి ఆయన బాధపడతా ఉన్నాడు. అంటే చాలా భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. చాలా దిగజారిపోయిన పరిస్థితిలో ఇతను ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసు ప్రభువు 38 సంవత్సరాల నుంచి పడుతున్న బాధను క్షణముల్లో తొలగించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో కాలం నుంచి వేధిస్తున్న రోగము యేసయ్య రాగానే తొలగిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న కష్టము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. ఏమో నీ జీవితంలో 1 సంవత్సరం నుంచి ఏదైనా బాధ కలుగుతూ ఉందేమో, కొన్ని సంవత్సరాల నుంచి ఏదైనా ఇబ్బంది, ఏదైనా కష్టం, ఏదైనా కోర్టు సమస్య కావచ్చు, ఏదైనా కుటుంబ సమస్య, ఏదైనా ఇబ్బంది కావచ్చు, అది నిన్ను వేధిస్తూ ఉందేమో. దేవుని వైపుకు చూసి దేవుని కొరకు కనిపెడితే దేవుడు ఆ సమస్య తొలగించబోతూ ఉన్నాడు. యేసు నామములో నీకు విడుదల రాబోతా ఉంది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడు. దేవునికి టైం తోటి సంబంధం లేదు. అయ్యా ఇది 10 సంవత్సరాల నుంచి ఉంది, ఇది ఎట్లా పోతుంది? 1 సంవత్సరం నుంచి అయితే పోతుంది, కానీ 10 సంవత్సరాలు అంటే 1 దశాబ్దం ఎట్లా పోతుంది? హల్లెలూయా. నీకు ఎట్లా పోతే నీకు ఎందుకు? పోవడం కావాలి అంతే కదా, అవును కదా. ఎట్లా పోతుంది కూడా కావాలన్న వారు ఉన్నారా? ఏం జరగాలి, ఎట్లా అయింది, ఇవన్నీ మనకంత అవసరం లేదు, అంత అర్థం చేసుకునే అంత చిప్పు కూడా లేదు. హల్లెలూయా. సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉంది.
ఒక రోగం వస్తే అది ఎట్లా తొలగిపోతుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. సైన్స్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా, డాక్టర్స్కి అందరికీ ఇయర్లీ అనుకుంటా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని స్టడీస్ చేస్తుండాలి వాళ్ళు. ఎప్పుడో 30 సంవత్సరాల కింద డాక్టర్ అయిన వ్యక్తి ఈరోజు వైద్యం చేయలేడు. ఈరోజున్న మందులు ప్రిస్క్రైబ్ చేయాలంటే, ఈరోజు ట్రీట్మెంట్ ఆయన ఇవ్వగలగాలంటే ఏం చేయాలంటే ఇప్పట్లో ఉన్న వైద్యాన్ని ఆయన తెలుసుకుంటూ ఉండాలి. నాకు తెలిసి ఏదో ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనుకుంటా డాక్టర్స్కి అందరికీ కూడా. ఈ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసుకుంటేనే ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోగాలు కూడా అప్డేట్ అవుతుంటాయి, వింటున్నారా? కొన్ని జ్వరాలు కూడా అప్డేట్ అవుతుంటాయి, కొన్ని వైరస్లు కూడా అప్డేట్ అవుతుంటాయి. అప్డేట్ అయ్యే వైరస్లు ఏమైనా ఉన్నాయా? కోవిడ్ ఒక విధంగా అప్పుడు అప్డేట్ అయ్యేదే. కోవిడ్ ఏమవుతుందంటే, కోవిడ్ దాని షేప్ మార్చుకుంటుందా? వైరస్లు చాలా వరకు మార్చుకుంటూ ఉంటాయి. హెచ్ఐవి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుందంటే శరీరంలో అది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే ఏదైనా మందులు వేసుకొని దాడి చేయబోయే లోపల దాని షేపు అది కనిపించకుండా వెళ్ళి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాంటి అటాక్లు మన శరీరంలో ఎలాంటివి ఉన్నాయి యేసు నామములో తొలగిపోవును గాక. ఎలాంటి వైరస్, ఎలాంటి ఇన్ఫెక్షన్ నీ శరీరంలో నేను దాడి చేస్తున్నా నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. మీ శరీరంలో తెల్ల రక్త కణాలు బలపరచబడును గాక. ఎర్ర రక్త కణాలు యేసు నామములో అధికమవును గాక. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ యేసు నామములో తొలగిపోవును గాక. రక్తహీనత తొలగిపోవును గాక. యేసు రక్తంతో నువ్వు కడగబడదువు గాక. హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, కానీ దేవుడు తొలగించాడు. నీ జీవితంలో ఏదైనా సమస్య గురించి నువ్వు బాధపడితే ఇది పోదు, ఇంకా నేను చచ్చేదాకా ఇదే పరిస్థితి అనుకుంటున్నావు. దేవుడు నమ్మి చూడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. యేసు ప్రభు కేవలం ఈరోజు వచ్చిన రోగం అయితేనే తొలగిస్తానని చెప్తున్నాడా? ఆయన ఎప్పటిదైనా కానీ తొలగించగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. పుట్టు గుడ్డివారిని కూడా యేసు ప్రభు బాగు చేశాడు. పుట్టుకతోటే చూపు లేదు, మధ్యలో పోయిందంటే ఏమన్నా చేయవచ్చు. పుట్టినప్పుడే చూపు లేని వాళ్ళకు కూడా దేవుడు చూపునిస్తే మనం ఎందుకు ఆలోచించాలి? హల్లెలూయా. దేవుని స్వస్థతలు కొన్నిసార్లు ఎట్లుంటాయంటే, రోగములు దేవుడు తొలగిస్తాడు, కొన్నిసార్లు రీక్రియేట్ చేస్తూ ఉంటాడు. రీక్రియేషన్ అవుతూ ఉంటుంది. రీక్రియేట్ అంటే పుట్టుగుడ్డివానికి చూపు రావడం అంటే ఏం జరిగిందో తెలుసా? అవయవాలు క్రియేట్ అయినాయి, అంతేనా? అంటే గుడ్డు వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ కన్ను లోపల అది కనుగుడ్డు కూడా ఉండదు, లోపలికి సొట్టలు పోయి ఉంటాయి, చూసిరా? కొందరికేమో కళ్ళు కనిపించకుండా వాటి పైన ఐరిస్ ఇవి ఉండవు. అతని పరిస్థితి ఎట్లుందో ఇంతవరకు చూపేలేదు ఆయనకి, కానీ దేవుడు కార్యం చేస్తే చూపు వచ్చింది. హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే మనుషులను సృజించిందే ఆయన. మనల్ని మట్టితోటి సృజించాడు. మనలో జీవాత్మను ఉదగా మనం నరులు జీవమును ఉదగా జీవాత్మగా మనము మార్చబడ్డాం. దేవుని ఎందుకు నువ్వు దేవుడు ఇది చేయలేడని ఎందుకు అనుకుంటా ఉన్నావు? దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ రోగి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచలే. వింటున్నారమ్మా? యేసు ప్రభు వెంటనే ఆ రోగి దగ్గరికి వెళ్ళి స్వస్థపరచలే. ఏం చేశాడో తెలుసా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసు వాడి పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నువ్వు ఎప్పటి నుంచో ఈ స్థితిలో ఉన్నావని దేవునికి తెలుసు. వింటున్నారా? నా స్థితి ఎవరికి తెలుసు అనుకుంటున్నావేమో. నీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదేమో, కానీ నేను నమ్మిన యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. వాడు ఎప్పటి నుంచో ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమంటున్నాడు చదవండి. స్వస్థపడగోరుచున్నావా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా? నీ కోరిక ఉందా? ఆశ ఉందా?
హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని విడిపిస్తాడు అంటే, ఎవరైతే పరిస్థితులు శత్రువులుగా చూసి విడిపించబడాలని ఆలోచిస్తారో వారిని దేవుడు విడిపిస్తాడు. పరిస్థితులతో స్నేహం చేస్తున్న వాళ్ళని దేవుడు విడిపించాడు. నీ శత్రువుల నుంచి విడిపిస్తాడు, నీ స్నేహితుల నుంచి కాదు. వింటున్నారా? కొంతమందికి ఉన్న రోగాలతో కూడా స్నేహాలు చేస్తూ ఉంటారు. ఇక ఫ్రెండ్షిప్, కష్టాలతో కూడా ఫ్రెండ్షిప్, మనుషులతో చేయరు. ఇల్లు ఏకాంతపు ఫ్రెండ్షిప్ ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే దానితో నువ్వు కంఫర్ట్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించడు. ఇక్కడ అందుకే అతన్ని అడుగుతున్నాడు, ఈ రోగిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా? మీ పక్కన వాళ్ళు అడగండి, నువ్వు స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా? నువ్వు విడిపించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నావా? ఇప్పుడు మన జవాబు ఏంటి? ఇక్కడ ఇతను అడిగినప్పుడు అతను ఏమన్నాడు చూడండి, తర్వాత చదవండి. ఆ రోగి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దింపడానికి ఎవరు కూడా లేరని చెప్తున్నాడు. అంటే ఆయన ఆశ ఏంది? స్వస్థత పొందాలి. హల్లెలూయా. నేను బాగు పొందాలని కోరుకుంటున్నానయ్యా. ఆయన ఉద్దేశంలో ఆయన ఎట్లా చూస్తున్నాడు అంటే, యేసు ప్రభు వచ్చి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అంటే, అయ్యా నాకు కోరిక ఉంది కానీ నీళ్ళల్లో దించడానికి ఎవరు కూడా లేరు అని చెప్తున్నాడు. అంటే కోరిక ఉంది, నాకు ఆశ ఉంది, నా పరిస్థితి బాగుపడాలని ఆశ ఉంది. నీలో ఆ ఆశ ఉందా? కొందరు ఆశలు లేకుండా జీవిస్తారు. ఏ ఆశ ఉండదు, ఏది పొందాలని ఉండదు, ఏది దీవించబడాలని ఉండదు, గొప్ప కార్యములు దేవుడు జరిగించాలని ఉండదు. ఎట్లుంటే ఏంది అనుకుంటుంటారు. అప్పుడు ఎట్లనో అట్నే ఉంటావు. నీ స్థితి మార్చబడాలన్నప్పుడు అని ఆశ నీకుంటే దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆశ గల్ల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అంటే కొన్నిసార్లు దేవుడే నీ జీవితంలో ఆశను అనుగ్రహిస్తాడు. అందుకే మనం దేవుని వాక్యం చూస్తాం, ఇఫ్ ఎ మ్యాన్ డిజైర్స్ ద ఆఫీస్ ఆఫ్ అ బిషప్ హీ డిజైర్స్ అ గుడ్ థింగ్. అంటే దేవుని సేవకులు, బిషప్ అంటే దేవుని సేవకులుగా ఉండాలనే ఆశ ఎవరు కలుగజేస్తారు? దేవుడు కలుగజేస్తాడు. ఆ ఆశ ఉండడం మంచిదంట. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడు అంటే ఆశతోడు పిలుస్తాడు. దేవుడు నీలో ఒక కోరికను తీసుకొస్తాడు, ఏదో కార్యం పొందాలి, దేవుని ద్వారా నేను దీవించబడాలనే ఆశ దేవుని దగ్గరికి నేను నడిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆశ లేని వారి జీవితంలో కార్యాలు జరగవు. నీ జీవితంలో ఆశ అధికమవునుగాక. దేవుని కార్యములు పొందాలనే ఆశ యేసు నామములో కలుగునుగాక. కలగాలి. ఇతనికి ఆశ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఆశ ఉంటుందా? దేవుడు కార్యములు జరిగించే దేవుడు. అయితే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటి అంటే ఆశ ఉండాలి. నా పరిస్థితి బాగుపడాలని ఆశ ఉండాలి. మనం నమ్మిన దేవుడు తలగా నిలబెట్టే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది నా ఆశ. అది నా ఆశ. నాకు కూడా ఆశలు ఉన్నాయి. మీరందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆశ నెరవేరాలంటే మీకేముండాలి? మీకు కూడా ఆశ ఉండాలి. ఆశ దోష ఆపడం వాడంటే సరిపోదు. మీకు కూడా ఏముండాలి? ఆశ, ఆసక్తి ఉండాలి. నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలి, నా జీవితం మార్చాలని నీకు కూడా ఆశ ఉండాలి. ఇవన్నీ నేను దేవుని వాక్యంలో ఉండి పంచుకుంటున్నప్పుడు నీ జీవితంలో కొంత ఆశ కలిగి, అయ్యో దేవుడు నా జీవితాన్ని మార్చగలుగుతాడు, ఆ రోగిని బాగు చేశాడు, 38 సంవత్సరాల నుంచి అతని పరిస్థితి బాగలేదు కానీ యేసు ప్రభు ఒక రోజులో అతని పరిస్థితిని మార్చాడని విన్నప్పుడు నీ జీవితంలో ఆశ కలగాలి, విశ్వాసం కలగాలి. నా జీవితాన్ని కూడా దేవుడు మారుస్తారని నమ్మకం కలిగితే అదే నీ అద్భుతానికి ప్రారంభంగా ఉంటుంది. హల్లెలూయా. మనందరి జీవితంలో అద్భుతములు ప్రారంభమవును గాక. స్వస్థతలు యేసు నామములో రిలీజ్ అవును గాక. దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. అందుకే అడుగుతా ఉన్నాడు, అయ్యా నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా? అవసరం లేని వాళ్ళకి స్వస్థత అవసరం లేదు. అవసరం అనుకున్న వాళ్ళకి దేవుడు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ఒక గుడ్డి అతను వచ్చాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, అయ్యా నన్ను కరుణించు ప్రభువా అని అరుస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని, అరే ఎందుకు అరుస్తున్నావు, నోరు మూసుకో. ఈయనేం చేస్తున్నాడు? ఇంకా మరి ఎక్కువగా ఏం సూచిస్తుంది చెప్పండి? ఆశనే కాదా? తిడుతున్నా కానీ అరుస్తారా? ఈయన అరవచ్చు. ఎందుకంటే ఎట్టా నాకు కనిపించారు, ఎవరు తిడుతున్నా నాకు తెలియదు, తిడితే తిట్టుకొని.
ఏదో ఒక విధంగా మనం కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టే ఉండాలి. దేవుని కార్యములందు విశ్వాసం ఉంచి నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు పట్టించుకుంటే దేవుని దగ్గరికి రాలేవు. గుడ్డి వాళ్ళలాగా ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు చెవిటి వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకుంటే నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యములు చేయలేవు. ఒక కుటుంబం మంచిగా ఉండాలి అంటే భార్య గుడ్డిదై ఉండాలంట, భర్త చెవిటోడై ఉండాలంట. అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా నడుస్తుందంట. వింటున్నారా? భార్య ఏమై ఉండాలి? కళ్ళు కనిపించవద్దు. భర్తకి ఇక హ్యాపీ, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. భార్యను తీసుకొని ఎన్ని షికార్లకైనా వెళ్తాడు ఈయన, ఏ భయం లేదు. అక్కడ రోడ్డు పక్కన ఏ షాపులు ఉన్నా ఈయనకి హ్యాపీ. నెక్లెస్లు ఉన్నా ఈయనకి, బంగారం షాప్ అయినా పర్వాలేదు, బట్టల షాప్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే ఆమెకు కనిపించదు. ఈమె వచ్చి తిడతా ఉందనుకో ఆయనకి వినిపించదు. అరే నా భార్య భలే పొగుడుతుందే నన్ను, ఎంత మంచిది నా భార్య, ఒక మాట కూడా వినిపించదుగా. హల్లెలూయా. కొన్నిసార్లు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు మనము కూడా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులేయాలి. హల్లెలూయా. ఈ గుడ్డి అతను అరుస్తా ఉన్నాడు, అయ్యా అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నాకేం చేయలేరు ప్రభువా, నువ్వే నన్ను కరుణించగలవని యేసు ప్రభువును వేడుకున్నాడు. యేసు ప్రభు నిలిచిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభుని అతడు ఏమడిగాడు తెలుసా? అయ్యా ఏమడిగాడు? 1 కిలో బంగారం అయ్యా, తులం రేటు చాలా పెరిగిపోయింది అయ్యా, ఇది అమ్ముకొని ఎట్లనో ఒకలాగా బతికేస్తాయ్యా అడిగిండా? ఏమడిగిండు? నేను చూడాలనుకుంటున్నాను అని అడిగాడు. అంటే అతనికి ఆశ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చూసేది ఏంటంటే నీలో ఉన్న ఆశ, నీలో ఉన్న విశ్వాసం. ఈ రోగికి కూడా ఆశ ఉంది. నీలో ఆశ ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని నీకు ఆశ ఉండి దేవుని మీద ఆధారపడుతూ నువ్వు చేయగలిగిన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు నేను. హల్లెలూయా. మనకు ఆశ ఉందా? మనం అందరం ఆశ కలిగి ముందుకు సాగుదాము గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ రోగము కలిగిన వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే ఆశ ఉంది కానీ సహాయము చేయడానికి ఎవరు కూడా లేరు. అదేనా? చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఇతని యొక్క సమస్య చెప్తా ఉన్నాడు. ఈ రోగంతో ఉన్న వ్యక్తికి ఆశ ఉంది. నా సమస్య, నా రోగం పోవాలి, నేను మళ్ళీ నడవాలి, నేను బ్రతకాలని ఆశ ఉంది. కానీ ఆశను నెరవేర్చడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటివి వస్తుంటాయి కదా. మనం ఏదో దేవుని కొరకు ఏదైనా కార్యం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా కోనేట్లో దిగాలని నాకు ఆశ ఉంది కానీ నన్ను తీసుకుపోయి దింపడానికి నాకు తోడుగా ఎవరు లేరు. నేను ఒక్కడిని వెళ్ళగలుగుతానంటే అది నా వల్ల కాదు. అందుకని నా జీవితం మారట్లేదు. హల్లెలూయా. ఆశ ఉంది. కొంతమందికి నిజంగానే వాళ్ళ జీవితం మార్చబడాలని ఆశ ఉంది కానీ అవకాశాలు లేవేమో. నీ జీవితంలో అవకాశాలు రావట్లేవేమో. ఏదైనా ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్న అవకాశాలు రావట్లేవేమో. వ్యాపారం గురించి ఆలోచిస్తున్న అవకాశాలు రావట్లేవేమో. ఏదైనా ప్రారంభించాలని, ఏదైనా చేయాలని, పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావు కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇతనికి ఎవరు సహాయం చేయడానికి లేరు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎటు నుంచి సహాయం వస్తుందని చూసినా కానీ ఎటు నుంచి కూడా సహాయం ఉండదు. నలుదిక్కులు మనం ఎటు చూసినా కానీ మనకి సహాయం చేయడానికి ఒక్కరు కూడా నిలబడరు. మనకు సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒంటరిగా నిలబడిన నీవు ఎటు తిరగాలి అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఎటు చూడొచ్చు అంటే ఆకాశం వైపు చూడొచ్చు. హల్లెలూయా. పరలోకమందున్న దేవుని వైపు నువ్వు చూడగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ మార్గములన్నీ మూసివేయబడితే నీకు ఇంకొక మార్గం ఉంది. అదే మార్గం? పై మార్గం. హల్లెలూయా. దేవుని వైపుకు నువ్వు చూడగలుగుతావు. ఆయన వైపుకు చూసి యేసయ్యా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసే మార్గము నీకు ఎల్లవేళలా తెరవబడే ఉంది.
దేవుని కార్యములు పొందుకునే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి అట్లానే ఉంది. కష్టం పోదు, ఈ నష్టం పోదు, ఈ ఇబ్బంది పోదు అనుకుంటున్నావేమో. చేతులైతే యేసయ్య అని అడుగు. యేసయ్య నాకు సహాయం చేయని అడగగలిగితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనందరికీ కూడా దేవుడు తగిన సమయంలో సహాయం అనుగ్రహించునుగాక. దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వైపుకు చూసే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేని పరిస్థితిలో, కొన్నిసార్లు నీకు సహాయం చేయలేని పరిస్థితిలో నీ చుట్టూ ఉన్నవారు ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమో చేయగలిగి కూడా కొంతమంది చేయరు. కొన్నిసార్లు ఏమో నీకు సహాయం చేసే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. వింటున్నారా? ఈ యొక్క రోగికి ఎవరైనా సహాయం చేయగలుగుతారు అంటే అది చాలా కష్టమైన పని. ఎందుకు కష్టం చెప్పమంటారా? ఇప్పుడు ఒక గుడ్డి అతను ఉన్నాడమ్మా, ఒక రోడ్డు దాటాలనుకో, రోడ్డు దాటియడానికి చాలామంది సహకరిస్తారా? ఇవ్వరా? ఎవరైనా గుడ్డోళ్ళు ఉన్నారు, గుడ్డి అతను ఉన్నాడు, అయ్యా నన్ను కొంచెం రోడ్డు దాటి అంటే ఎంతమంది దాటిస్తారు? దాటిస్తారా? దాటియరా? ఏందమ్మా కొంతమంది చేతులు ఎత్తలేరు. గుడ్డోళ్ళకు కూడా దారి చూపియరా? వేస్తున్నా వాళ్ళ మార్పు వచ్చును గాక. నడిపిస్తాం కదా. అయితే ఆ గుడ్డెతనే, అయ్యా రేపు ఉదయాన్నే నేను ఈ రోడ్డు దాటేది ఉంది, రేపు దాకా ఉండి కొంచెం దాటియమంటే దాటిస్తారా? రేపటి దాకా ఆయనతో కూర్చొని ఉంటారా? ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే ఏం చెప్తారు? రేపు ఉదయాన్నే సరే వస్తలే, వచ్చి దాటిస్తా అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ రోగికి ఉన్న సమస్య ఏందో తెలుసా? ఆ దేవదూత వచ్చి నీళ్ళు ఎప్పుడు కదిలిస్తుందో తెలియదు. కదిలిచ్చినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేయాలి? మొదటిగా దిగాలి. దింపాలి అంటే వాళ్ళు కూడా చురుగ్గా ఉండాలి. అవునా కదా? ఏదో నిదానంగా బద్ధకంతో చేసేటోళ్ళు ఉన్నారనుకో, ఏమవుతుంది? అవుతుందా పని? కాదు. కొంతమంది ట్రైన్ 9 కానీ వీళ్ళు 8:50 దాకా ఇంట్లోనే ఉంటారు. ఈ 10 నిమిషాలలో హడావిడి చేసి ట్రైన్ మిస్ అయిందని ఇంటికి వస్తారు. హడావిడి. కొంతమందికి చాలా ఏమంటారు అది నిర్లక్ష్యం ఉంటుంది. నిర్లక్ష్యం వేస్తున్నా వాళ్ళు తొలగిపోవును గాక. అంటే ఈ రోగి కోసం వేరే వ్యక్తి కూడా చురుగ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. అదిగాక ఎన్ని రోజులు ఉండాలో తెలియదు, ఏ టైంలో దేవదూత వస్తుందో తెలియదు. ఈయన కోసం వాళ్ళ పని వదులుకోవాలి, కుటుంబం వదులుకోవాలి, అన్నీ వదులుకొని వచ్చి ఈయన పక్కన ఒక బిస్తర్ వేసుకొని వాళ్ళు కూడా కూర్చొని చూస్తూ ఉండాలి. ఏం చూడాలి? ఎప్పుడు నీళ్లు కదులుతాయా, ఎప్పుడు ఈయనని తోసేయాలో ఏదో ఒకటి, మరి ఏదో ఒకటి చేయాలి కదా. తోసేయడం అన్నా మంచిదే. తోసేసినా కానీ వచ్చేటప్పుడు మంచిగా వస్తాడుగా. వచ్చినాక అంటే అన్నాడు, అరే తోసేసినవే నీ మంచి కోసమే, తోసేయకుంటే నీకంటే ముందు వాళ్ళు తోసేసేటోళ్ళు. హల్లెలూయా. తోసేసేటోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు. యేసునామములో నిన్ను తోస్తున్నారంటే అందరు చెడ్డోళ్ళు కాదు. కొన్నిసార్లు నువ్వు ముందుకు పోవాలని తోస్తున్నారేమో. వీళ్ళు నన్ను తోసేస్తారా, నన్ను నెట్టేస్తారా? ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా లారీ వెనక నుంచి వస్తుంటే నెట్టేసిరు అనుకో, ఆ లారీ నువ్వు చూడలేదు దానికి ఏం చేస్తావు? పోయి వాడిని చంప మీద పళ్ళున కొడతావు. కానీ తర్వాత అర్థమైనప్పుడు ఏం చేస్తావు? అరే నా ప్రాణము కాపాడిన, అయ్యా క్షమించండి. కొన్నిసార్లు కొంతమంది మనకు సహాయం చేయాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అయితే ఈయన తోసేయడానికి మాత్రం ఎవరు, అంటే నీళ్ళలో దించడానికి ఎవరు లేరంట, ఉండరు కూడా. ఎట్లుంటారు? హల్లెలూయా. కానీ ఇతనికి ఆశ ఉంది. నీ జీవితంలో కూడా నీ గురించి వేరే వాళ్ళు వారి జీవితాన్ని ఆపుకొని నీతో ఉండే పరిస్థితులు లేకపోవచ్చు కదా. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పనులు వారి, ఎవరి కుటుంబాలు వాళ్ళ, ఒకరి కోసం ఒకరు ఆగే పరిస్థితులు ఉంటాయంటే చాలా వరకు ఉండవు. అవునా కదా? అవునమ్మా. మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ఉద్యోగం చేయకుండా ఉంటావా? కొన్ని రోజులు ఉంటావేమో, నీ పరిస్థితి కూడా క్షీణిస్తే అప్పుడేం చేస్తావు? వెళ్ళాలి. మన జీవితం మనం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దానికి ఎంతో నిరుత్సాహం ఉంది. ఎవరు సహాయం చేయడానికి లేరు. కుటుంబమే విడిచిపెట్టి ఉండొచ్చు, కుటుంబం అనాథగా విడిచిపెట్టి ఉండొచ్చు. కొంతమంది దిక్కులేని వారు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి కుటుంబాలు లేక కాదు,
వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ కూతుర్లు ఉంటారు. కొంతమంది అడుక్కునేటోళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా మా కూతుర్ల పెళ్ళిళ్ళు చేసేసినాయా, మరి నువ్వేందయ్యా. అంతే, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కొడుకులు ఉన్న ఒకసారి అయితే బస్ స్టాండ్లో ఒక ఆయన కలిసిండు, అయ్యా నా కొడుకు నన్ను కొట్టి ఎలగొడితే ఇక్కడికి వచ్చి పని చేసుకుందామని వచ్చినాం అన్నాడు. దేవరకొండకు వచ్చిండంట ఆయన. పని దొరకలేదయ్యా, ఇల్లు కూడా కిరాయి కట్టుకోవడానికి పైసలు లేవు, మళ్ళీ మా ఊరికే వెళ్ళిపోదామని వెళ్తున్నాం, ఛార్జీలు లేవని అడుగుతున్నాడు. ఎంతగా అయితే దాన్ని కనుక్కొని ఆయనకి ఇచ్చి ప్రార్థన చేసి పంపించినాం. ఆయన చెప్తుంది ఏంటంటే, ఇంటికాడ వాళ్ళ కొడుకు ఏం చేసిండంటే ఇంటి ఇండ్లును నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటుండంట. వీళ్ళు ఏమంటున్నారంటే, ఎట్లా నా తర్వాత నీకే కదా, మేము ఇప్పుడు చేయము అని వీళ్ళు అన్నారంట. అన్నందుకు కొట్టి ఇంట్లో నుంచి తరిమేసారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చేసి దిక్కులేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. బతికున్నప్పుడే రిజిస్ట్రేషన్లు కావాలంట. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయినదనుకో ఇక అప్పుడైనా తోలేయచ్చు. రిజిస్ట్రేషన్ కాకుండా బయటికి పంపించిర్రు, కాకుంటే ఏంటంటే రేపటి నాడు మళ్ళీ వచ్చి నాది నువ్వే వెళ్ళాలా అనే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిస్థితి. మళ్ళీ వెళ్ళి ఎట్లనో ఇక నా కొడుకే కదా ఇక రిజిస్ట్రేషన్ చేసేస్తాయా అని అంటున్నాడు ఆయన. మళ్ళీ వెళ్ళిన తర్వాత చేసిండో చేయలేదో తెలియదులే, కానీ అలాంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఇతని పరిస్థితి కూడా ఎట్లా ఉందో తెలియదు. భార్య ఉండొచ్చు, భార్య విడిచిపెట్టిందేమో. ఇతను 38 సంవత్సరాల నుంచి మంచం అంటే పరిస్థితి బాగలేనప్పుడు, రోగంతో ఉన్నప్పుడు భార్య వెళ్ళిపోయిందేమో. కొంతమంది వెళ్ళిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు లేరా? భర్తలు బాగలేకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళు బతికున్నంత కాలం చూసుకునేటోళ్ళు ఏముండరు. కొంతమంది ఉంటారు, కొంతమంది మాత్రం విడిచిపెట్టేసి, కొంతమంది ఆ రోగంతో ఉన్న వాళ్ళే నువ్వే వెళ్ళి వేరే పెళ్లి చేసుకొని నీ జీవితం నువ్వు కొనసాగించని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చెప్పినా వినరు, కొంతమంది చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఎందుకు రూతు నయోమి వాళ్ళు ఇద్దరు కోడళ్ళు ఉంటే ఒక కోడల్ని, అమ్మ మీరు వెళ్ళేసి మీ భర్తలు చనిపోయారు కదా, వెళ్ళేసి పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండమంటే ఒక ఆమె వెళ్ళిపోతుంది. ఒక ఆమె మాత్రం నేను వెళ్ళను, నీతోటే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నువ్వు ఉన్నంత నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ ఉంటా, నువ్వు మరణించిన దగ్గరనే. అక్కడ అంత ప్రేమ కలిగి వస్తుంది. తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? బోయాజుని దేవుడు ఆమె జీవితంలో అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుడు, మంచి పరిస్థితిని దేవుడు ఆమెకి కలుగజేస్తాడు. కానీ అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. విడిచిపెట్టే వాళ్ళు విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎవరిని ఆధారం చేసుకోవాలి అంటే యేసయ్యను ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసయ్య అతన్ని ఆదరించడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇతని జీవితంలో కార్యము జరగడానికి గల ఒక కారణం ఏంటి అంటే, చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పాడు. దేవుని కార్యములు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. దేవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం చేస్తే నీ జీవితంలో విడుదల కలుగుతుంది, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమనగానే, అయ్యా నా కాలు బాలేవయ్యా, 1 సంవత్సరం కాదయ్యా, 10 సంవత్సరాలు కూడా కాదు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి కాళ్ళల్లో ఏది లేదు, బలం లేదు. ఎట్ట నడుస్తాయా హిహిహి అని నవ్విందా? కొందరు నవ్వుతారు, అమ్మ ఇది చేయరాదు, దేవుడు సహాయం చేస్తాడంటే వాళ్ళకి ఎమ్మటే ఏమొస్తుంది? ఈ సంతోషంతో కూడిన నవ్వు కాదు ఇది. నవ్వులలో కూడా రకాలు ఉంటాయి. హల్లెలూయా. ఎవరైనా నేను చూసి నవ్వుతురు అంటే, అబ్బా నేనంటే బాగా ఇష్టం అనుకుంటున్నాయేమో. నేను హేళన చేసేటోళ్ళు కూడా నవ్వుతారు. కొంతమందికి ఏ నవ్వు అయితే ఏంది, మనం అర్థం చేసుకునే స్థితిలో వేస్తున్నామో ఉందంగాక. అపవాది కూడా కొన్నిసార్లు నేను చూసి నవ్వుతుంటాడు. నువ్వు మందిరానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని గుడ్లు పెడుతుంటావుగా, అప్పుడు అపవాదికి ఏం కలుగుతుంటుంది? బాబా వీళ్ళు నా పిల్లలు, పొద్దునే లేచి పని చేయకుండా అటు ఇటు వెళ్ళిపోతావుగా, అబ్బా ఈరోజు దొరికిండు, ఈరోజు ప్రార్థన లేదు, వాక్యం లేదు. వీడిని పట్టుకొని వాక్యం ప్రార్థన జరగని రోజు వెంటనే నీకు అటాక్ అవుతుందా? కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు కాదు.
అపవాదికి తెలియలేదనుకుంటురా? వెంటనే నీకు అటాక్ జరిగితే నువ్వేం చేస్తావు? నెక్స్ట్ రోజు ఏం చేస్తావు? అమ్మా, నిన్న ప్రార్థన చేయకపోయేసరికి సమస్య వచ్చింది, అందుకని ఈరోజు ఏం చేయాలి అనే ఆలోచన ఎవరికి తెలుసు? మనం పుట్టక ముందు నుంచి ఉన్నాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేయని రోజే ఏదో మంచి జరిగినట్టు, ఏదో జరిగినట్టు అనిపించినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులను బట్టి కాదు, నీ ఆత్మీయ జీవితం క్షీణిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటలు నువ్వు గైకొనాలి. జరుగుతున్న పరిస్థితులను చూస్తే నువ్వు కొన్నిసార్లు పొరపాటు పడవచ్చు. కొంతమంది అనుకుంటారు నువ్వు ప్రార్థన చేయకుండా నీ పరిస్థితి అంతే. అది ఒక రోజులో అయిపోదు. ఒక రోజులో నీ పరిస్థితి ఏమీ అయిపోదు. క్రమక్రమంగా నీ ఆత్మీయ జీవితమును నాశనం చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నములన్నీ యేసు నామములో విఫలమైపోవునుగాక. ఆ ప్రయత్నములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మనం అపవాది తంత్రములను ఎరిగిన వారముగా ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. మనకు జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకవేళ మనిషిలాగా నీ జ్ఞానముతో అపవాది మీద పోటీ చేస్తే నీకంటే జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంది? ఉందని ఒప్పుకుంటున్నారా? ఉండొచ్చా? లేదంటే నాకు అపవాది కంటే జ్ఞానం ఎక్కువ ఉందంటారా? నాకు అవన్నీ సంబంధం లేదు. నాకైతే అపవాది కంటే జ్ఞానం ఎక్కువ ఉంది యేసు నామములో. ఈ జ్ఞానముతో ఇంకే జ్ఞానం తోడవుతుందంటే దేవుని జ్ఞానము. హల్లెలూయా. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అపవాది తంత్రములు ఎరగడానికి మన జ్ఞానము దేవుడు అధికం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో బలపడుతున్నావు అంటే నీ జ్ఞానం అధికం అవుతుంది. అప్పుడు అపవాది తంత్రాలను నువ్వు ఎదురిస్తావు. అపవాది పప్పులు కుక్కర్లో వేసినా ఉడకవు. కుక్కర్ వేసినామలో పేలిపోతుంది. మనం ఆ కుక్కర్ పేలింది మా ఇంట్లో, దేవుని కృపను బట్టి ఏం కాలే. పప్పు ఉడకబెడుతుంటే అది చుట్టూ రబ్బర్ది ఉంటుంది, అది లీక్ అయ్యి బుస్సని సౌండ్ బాగా వచ్చింది. హల్లెలూయా. దేవుడు కాపాడుతాడు. ఒకసారి అయితే కుక్కర్ పేలింది కూడా ఇంట్లో, నేనే వంట చేస్తుంది. చికెన్ బాగా ఉడికించి ఒక రెసిపీ చేస్తుంటే ఉడికిన తర్వాత ఆ గాలి తీయాలని తెలియదు, కుక్కర్ వాడడం నాకు తెలియదు. నేనేం చేస్తుంటా అంటే చేయను, చేసి సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటా. దాంట్లో ఒక భాగం, అప్పుడు మమ్మీ వాళ్ళు లేరు ఇంట్లో, తమ్ముడు నేను ఉన్నట్టున్నాం. ఫుల్ గ్యాస్ ఉంది దాంట్లో. మూత తెరిచి ఇట్లా అన్నా, టప్ అని పేలింది. గిన్నె ఎగిరి కింద పడ్డది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఏమైందంటే ఏం కాలేదు, ప్రాంక్ అన్న ఏమనలే. కానీ నాకే అర్థం కాలే, ఒరే ఏంటిరా ఇది బాంబు పేలినట్టు పేలింది అనుకున్నా. అసలు అది వచ్చి కరెక్ట్గా తలకి తగిలితే చచ్చిపోవడమే. చాలా ప్రెషర్ ఉంటుంది, అందుకే దాన్ని ప్రెషర్ కుక్కర్ అంటారు. ఏం కాలే. ఒక కొన్ని క్షణాలు నాకేం అర్థం కాలేదు, ఏందిరా ఇది ఇంట్లో బాంబులు పెట్టుకున్నాం ఏందిరా అంటే. వాడడం ఎట్లా వాడాలో తెలియకుంటే ఇంట్లో కూడా డేంజరే, గ్యాస్ డేంజరే, కుక్కర్ డేంజరే, కరెంటు డేంజరే, కత్తులు డేంజరే, హీటర్ డేంజరే, ఫ్యాన్ డేంజరే ఫిట్ చేయరాకుంటే. అందుకే ఈ ఫ్యాన్లన్నీ నేనే ఫిట్ చేసినా కాబట్టి నాకు తెలుసు. హల్లెలూయా. సుమారుగా అన్నిటికీ అన్నీ చూసుకుంటా నేను, ఎట్లెట్లున్నాయి ఏది మీ అందరి గురించి ఆలోచించి. హల్లెలూయా. జ్ఞానము కలిగినప్పుడు ప్రమాదాల నుంచి మనం తప్పించబడతాం. వింటున్నారా? ఉన్న పరిస్థితులను మనం ఏ విధంగా వాడుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఏది ఎట్లా ప్రమాదకరంగా మారుతుంది అనేది ఆలోచించుకోవాలి. కొంతమందికి బైక్ ఇచ్చినా వాళ్ళకి అది ప్రమాదమే, తోలురాని వాళ్ళకి ఇస్తే కదా. కొంతమంది బాత్రూంలోకి వెళ్తున్నారు అంట, కొంతమంది రోడ్ల మీద గుద్దుతున్నారు, కొంతమంది రీల్స్ క్రియేట్ చేస్తుంటారు. అమ్మాయిలు తోలుతుంటే, అమ్మాయిలు రోడ్ ఎక్కిర్రు అనుకో పక్కన వాళ్ళకి చెమట పడుతుంటుంది. బాత్రూంలో ఉంటే బాత్రూంలోకి వస్తున్నారు, రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద గుద్దుతారు. పెట్రోల్ బంకులో ఉంటే ఒక ఆమె పెట్రోల్ బంకులో వాళ్ళని పెట్రోల్ కొడుతుంటే వాళ్ళని గుద్దుతుంది ఆమె పోయి.
వాళ్ళు లేచి కూడా ఏమన్నా అర్థం కాదు. ఎవడైనా అబ్బాయి అయితే వాడిని కొట్టనన్నా కొడతారేమని అంటారు. వీళ్ళు లేచి మళ్ళీ రుబాబుగా మాట్లాడతారు. రీసెంట్గా ఒక ఆమె ఎవరో వేరే అతను బండి వల్ల కొడుతుందా, వాళ్ళే తప్పు చేస్తారు, వాళ్ళే కొడతారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఏదో ఒకటి ఉంటుంది కానీ, నాకు అడ్డం వచ్చినా నీకే రిస్కు, నీకు నేను అడ్డం వచ్చినా అట్టుంటుంది కొంతమందితోటి. అందరూ అట్లని కాదులే, కొంతమంది లేడీ డ్రైవర్స్ కూడా మంచిగా తోలేటోళ్ళు ఉన్నారు. మెట్రో అంటే పెద్ద దాంట్లో ఏం లేదుగా, యాక్సిలరేటర్ దొక్కుతారు, అటు పోతారు. కానీ పైలట్స్ కూడా ఉంటారు, విమానాలు నడుపుతున్నారు, ఆకాశంలో నడిపేటోళ్ళు కూడా ఉన్నారు. లేడీస్, స్త్రీలకు కూడా దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, స్తోత్రం, హల్లెలూయా. కానీ దాన్ని సరిగ్గా చేసుకోగలిగితే మంచిది, లేకుంటే అందరినీ రిస్క్లో పెడతారు. హల్లెలూయా. మన జ్ఞానం అధికమవును గాక. కొందరు తొందర ఎక్కువ ఉంటుంది, కొందరికి వచ్చేసినట్టే ఒకరోజు అట్లా చూస్తారు, అది ఇది యాక్సిలరేటరు, ఇది బ్రేకు, ఇది క్లచ్, చాలు వచ్చేసారు, వేసుకొని పోతూనే ఉంటారు, ఎక్కడవే. ఎంత బాధ. కొంతమంది వచ్చి గుద్దితే వానికి ఏం అర్థం కాదు, ఏం చేయాలి ఇళ్ళతోటి. మనమందరం జ్ఞానం కలిగి జీవించడం గాక. మనం ఏదైనా నేర్చుకుంటే దానిలో నైపుణ్యత, కనీసం బేసిక్ స్కిల్స్ అన్న యేసునామములో సంపాదించుకుందాం గాక. కొంతమంది కిచెన్లో ఏం వాడాలో తెలియదు, కత్తిపీట ఎట్లా వాడాలో తెలియదు, ఎట్లా కొడుతూ ఉంటారు, చేతులు కోసుకుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనం అందరం జ్ఞానం కలిగి జీవించుదాం గాక. ఇది ఎందుకు చెప్తున్నా చెప్పండి అసలు? మాట వినాలి. వింటున్నారా? మాట వినే స్థితిలో ఉండాలి. మాట వినకుండా ప్రయత్నాలు చేస్తే కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. యేసు ప్రభు అందుకే చెప్తున్నాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు. ఆ మాటకి లోబడే స్థితిలో ఉంటున్నామా? కొన్నిసార్లు దైవ సేవకులు కూడా చెప్తారు, అయ్యా ఈ పని చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, ఇది చేస్తే మంచిది అని చెప్పినప్పుడు ఆ నవ్వు కాడి నుంచి స్టార్ట్ అయింది కదా, ఒక రకమైన నవ్వు. ఎట్టయితుందయ్యా, మీకు తెలియదయ్యా, మీరు చర్చిలో ఎట్లా వాక్యం చెప్పాలో చెప్తారు, బాగా చెప్తారు, కానీ ఈ సమస్యకి పరిష్కారం మాత్రం మీ కాడ లేదు. వీళ్ళ గురించి నీకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్, నాలాంటి వాళ్ళే కరెక్ట్, నేను 2 తిడితే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఇట్లా వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. దేవుని మాటకు లోబడరు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదువుతారు, దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు ఇది నాతోటేనా మాట్లాడుతుంది, కాదేమో అట్లా అనిపిస్తుందేమో నాకు, నెక్స్ట్ పేజ్ తిప్పి ఇంకోటి చదువుకుంటారు. ఎందుకు ఇక్కడ ఇష్టం లేనిది చేయమన్నాడుగా దేవుడు. అట్లా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు ఏదని చెప్పినప్పుడు లోబడే స్థితిలో ఉండాలి. పేతురు దగ్గరికి యేసుప్రభు వెళ్ళి, పేతురు ఈ ప్రాంతంలో వలయేమని చెప్తాడు. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా రాత్రంతా వలేసి ఒక్క చేప కూడా, ప్రయాసపడ్డామయ్యా, ఎంతో కష్టపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పడలే, ఒక చేప కూడా పడలే అని దానితో ముగించలే. ఏమన్నాడు తెలుసా? ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. అది కదా విశ్వాసం అంటే, అది కదా దేవుని మాటకు లోబడ్డం అంటే. నీకు అర్థం కాదు, దేవుడు చెప్పిన విషయము సాధ్యపడుతుందనే పరిస్థితులు కూడా నీకు అనిపించవు, కానీ దేవుని మాట చొప్పున నువ్వు అడుగు వేస్తున్నావా? పేతురు తొందరగా ఏవేవో మాట్లాడుతుంటాడు, ఏవేవో చేస్తుంటాడు, కానీ అతని జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి కాదా? కొంతమంది ఇటు తొందరపడి కూడా వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటారు. పడవలో కూర్చొని కొంచెం డిగ్నిఫైడ్గా, కొంచెం ఏమంటారు, అది ఓ పద్ధతిగా ఉండే వాళ్ళందరూ పడవలు ఉన్నారు. ఈయనేమో ఏసయ్యా నేను నడుస్తాయా నీళ్ళ మీద, నాకు సాయం చేయన్నాడు. యేసుప్రభు ఏమో రమ్మన్నాడు, ఈయన వెళ్తానే ఉండు. పడవలో కూర్చున్న వాళ్ళు, ఒరే ఏంద్ర ఇది, యేసుప్రభుని నేను రావచ్చా అని అడిగితే అది కరెక్ట్ కాదేమో, నేను ఎంత పద్ధతిగా ఉన్నానని వీళ్ళందరూ కూర్చున్నారు. ఆయన విశ్వాసంతో నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు.
విశ్వాసమే. ఇక్కడ కూడా అయ్యా రాత్రి అంతా వలలు వేసానయ్యా, కష్టపడ్డాను కానీ ఏం పడలేదయ్యా, కానీ నీ మాట చొప్పున మళ్ళీ వల వేస్తా, మళ్ళీ స్టార్ట్ చేస్తా. అలసిపోయి ఉన్నాడు, రాత్రి అంతా వేసిండంటే నిద్ర ఇంకేమనుకొని ఉంటాడంటే వలలన్నీ ప్యాక్ చేసుకొని భుజాన వేసుకొని ఎడికి పోవాలి, ఇంటికి పోయి హ్యాపీగా కాదు బాధగా పడుకోవాలి. ఇక లేచిన తర్వాత కొంచెం బాధ తగ్గుతుంది, ఇంక అయితే అయిందిలే మళ్ళీ వేద్దాం అనుకుంటాం. ఇట్లా ఈ ఉద్దేశంతో ఉంటే యేసుప్రభు ఏమన్నాడంటే ఇప్పుడు వలయి, అయ్యా అలసిపోయి ఉన్నా కదయ్యా, నిద్ర వస్తుంది, నీకు తెలీదా నైట్ అంతా నేను వలేసినని, అలసిపోయి ఉంటే ఇప్పుడు పని చెప్తావేంది అన్నాడా? వల తీయాలంటే చిన్న పనా? వాళ్ళంతా కట్టి పెట్టినాం మళ్ళీ తీయాలి, అదేదో కొంచెం ముందు వచ్చుంటే బాగుండు కదయ్యా, రాత్రి వచ్చుంటే ఇంకా బాగుండేది కదా, అసలు ఇప్పుడు వచ్చినవేందయ్యా అన్ని చేపలని నిద్రపోతున్నాయి, ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటే ఎట్లా? ఎన్నో ప్రశ్నలు వచ్చి ఉంటాయి, కానీ ఆ ప్రశ్నలు కేవలం లోపలనే ఆపేసిండు. హల్లెలూయా. బయటికి రానియలే. కొన్ని నీ మనస్సులో అపవాది కలిగించే ప్రశ్నలు కావచ్చు, నీకే కలిగే ప్రశ్నలు కావచ్చు, వాటిని దేవుని వాక్యంతో వాటి నోరు మూసేయాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి ఇతను ఏం చేశాడంటే వల తీసి వల వేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకార్యం జరిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లిద్దాం. విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ విస్తారమైన చేపలు పట్టుకొని పడవలు వేసుకోవడానికి వీళ్ళు ఇబ్బందిగా మారింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలను దాచిపెట్టుకోలేని స్థితిలో యేసునామములో నీ పరిస్థితి ఉండునుగాక. సమృద్ధి నువ్వు ఊహించిన దానికంటే సమృద్ధి దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నాకు ఈ పూటకి ఆహారం, ఈ పూటకి అన్నం, కొన్నిసార్లు అట్లనే నడిపిస్తాడు. ఏలియన్ దేవుడు ఎట్లా నడిపించాడు? ఏ పూటకు ఆ పూట కాకులు తీసుకొచ్చి అన్నం పెడుతున్నాయి. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? నీ పరిస్థితిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కావలసిన దానికంటే అధికముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 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 దేవుడు పిసినారు కాదు. వింటున్నారా? నేను నమ్మిన దేవుడు పిసినారు కాదు. చిన్నప్పుడు ఏదో పిసినారు దానయ్యనో ఏదో ఉండే స్కూల్లో, పిసినారు పాపయ్యనా, పిసినారు దానయ్యనే అనుకుంటా, పాపయ్యగా మార్చిదేమో. ఆయన ఏమమ్మేటోడు? నెయ్యా నూనెనా? సరే, పిసినారితనాలు యేసయ్య దగ్గర లేవు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనుషులను ఇద్దరిని సృజించి ఈ లోకాన్ని అంతటిని కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఏదైనా తోట అంతటిని కూడా ఇచ్చాడు. ఫలములు, వృక్షములు, ఎంతో సంతోషం దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో ఆశీర్వాదం రావడానికి ఆలస్యం ఎందుకు అవుతుందంటే నిన్ను దేవుడు వాటిని హ్యాండిల్ చేయడానికి నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అనిపించింది? అట్లా అనిపించిందా? నువ్వు హ్యాండిల్ చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్నట్టు అనిపించిందా? నాకు అనిపిస్తుంటుంది. నా జీవితంలో దేవుడు చేయబోయే కార్యముల కొరకు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. అంటే ఏ పరిస్థితుల్లో అయినా కానీ తట్టుకునే సామర్థ్యము నీకు అనుగ్రహిస్తున్నాడు. ఎదురీదే సామర్థ్యము దేవుడు నీకు ఇస్తున్నాడు. తర్వాత వచ్చిన ఆశీర్వాదాన్ని కూడా నిలుపుకునే స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కొంతమందికి నువ్వు ₹1,00,000 ఇచ్చినా కానీ ఆ ₹1,00,000 అయిపోవడానికి ఎంత టైం పడదు తెలుసా? కొన్ని సంవత్సరాల ముందు నీకు ఆ ₹1,00,000 నీ చేతిలో పెట్టిన అదే పరిస్థితి. కొంతమందికి ఈ రోజు కూడా నీ చేతిలో ₹1,00,000 పెడితే అదే పరిస్థితి. ఏం పరిస్థితి? దాన్ని ఎట్లా గాయబ్ చేయాలనే ఉంటుంది. పోతాడు, అదేదో ఒక ఆయన స్టాక్స్ అంటే అడు పెడతాడు, ఇంకొకటి ఇంకేముంటాయి. మొన్న ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు 70,000 ఏమో ఇవి ఏంటి ఆన్లైన్ ఏముంటాయి కదా, బెట్టింగ్స్ వస్తున్నట్టే ఉంటుంది. కొన్ని గేమ్స్ ఆడుతుంటే ఒకసారి వస్తాయి, ఒకసారి వచ్చినాయంట 5,000 ఏమో పెడితే 30,000 ఏమో వచ్చినాయంట. ఇదేదో బాగుందని పెట్టడానికి స్టార్ట్ చేసిండు. పెట్టుకుంటూ డబ్బులన్నీ పోతున్నాయి కానీ వచ్చేది లేదు. భయంకరమైన పరిస్థితులు. కొంతమంది ₹1,00,000, ₹1,00,000 కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పరు. చెప్తే మళ్ళా అరే వీడు ఏంది ఇట్లా చేసిండు అనుకుంటారని. మన అందరి జీవితాలు ఇవి జరుగుతాయి. ఎంతమంది జీవితాలు ఇలాంటివి జరిగినాయి? కొన్నిసార్లు నువ్వు తెలియకుండా ఏమైనా డబ్బులు ఉపయోగించి నష్టపోయిన పరిస్థితులు జరిగినాయి అన్నవాళ్ళు. హల్లెలూయా. నా జీవితంలో కూడా జరిగినాయి. నేను చిన్నప్పటి నుంచే చాలా ఇలాంటివి చేసిన. కానీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నాను అంటే అక్కడ జరిగే మోసాలన్నీ కూడా
తెలుసు. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే, చిన్నప్పుడు ఫోన్ కొనాలనే ఆశ ఉండేది బాగా. ఓఎల్ఎక్స్ ఎంతమంది వాడినరు ఎవరైనా? ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్ముతూ ఉంటారు. ఓఎల్ఎక్స్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. ఇది ఒక 10-15 సంవత్సరాల ముందు. అప్పట్లో అసలు ఫోన్లు ఓఎల్ఎక్స్ వాడడమే గ్రేటు. ఇక నేను ఓపెన్ చేసిన, అప్పట్లో ఏదో నోకియాలో లూమియా మోడల్ ఏదో ఉండే, 920 అనుకుంటా, మంచి మోడల్స్ లూమియా సిరీస్లో ఉండే. సెకండ్ హ్యాండ్లో పెట్టిండు, వేరే స్టేట్ అయినా తక్కువకు పెట్టిండు. అది తక్కువ రేటు చూసిన కాడి నుంచి నాకు ఆశ, అబ్బా ఇది నా బడ్జెట్లో ఉంది, ఇది కొనాలి 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 కొనాలి. వీడు ఇంత తక్కువకి ఎట్లా పెడుతున్నా డౌట్ వస్తున్నా, కానీ ఆ డౌట్ కంటే ఆశ ఎక్కువ ఉంది. ఎట్లనో ఒకలాగి ఈ ఫోన్ సంపాదించుకోవాలి. ఫోన్ చేసిన, మాట్లాడినా, హిందీలో మాట్లాడుతుండు, వచ్చిరాని హిందీ నేను మాట్లాడినా, వాడు కూడా మాట్లాడిండు, అంత ఫైనల్ అయింది. ఒక 300 ముందు బుకింగ్కి ప్లస్ పార్సల్ పంపడానికి 300 పంపండి, ఇంటికి వచ్చిన తర్వాత పైసలు ఇచ్చి అది తీసుకోమని చెప్పాడు. ఇడు నిజమా అబద్ధమా ఆలోచన 300 రీఛార్జ్ చేయమన్నాడు. అప్పట్లో ఇట్లా లేవు, ఫోన్పేలు లేవు కదా. ఆయనకు 300 రీఛార్జ్ చేసినాక ఫోన్ ఎత్తితే వాడు నవ్వుకుంటూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు. ఇక నేను కూడా సీరియస్ అయ్యి ఏదేదో ఆ రోజు అన్నా, పాగల్ దిక్రే క్యా ఇదర్ అని ఒక మాట అన్నా. ఇక అది పట్టుకున్నారు మా ఇంట్లో. నా హిందీ గుర్తొస్తే వీళ్ళకి అది గుర్తొస్తుంది. అంటే పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నా, వాడిని బెదిరియడానికి అన్నా. ఇక అట్ట మోసం అయిపోయింది, ఏం చేస్తాం. కాబట్టి ఇలాంటి మళ్ళీ కొన్ని జరిగినాయి, అంటే పెద్ద పెద్దవి కాకుండా కానీ కొన్నిసార్లు జరుగుతుంటాయి. వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే, అది 300 తోడిపోయింది. ఈసారి నీ కాడ ఎక్కువ డబ్బులు ఉన్నా కానీ ఏదైనా చేయాలి అంటే మనము మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. చాలా ఏదైనా కొనేటప్పుడు మీకు సలహాలు కావాలంటే మా దగ్గరికి రండి, మంచి సలహాలు ఇస్తా. ఏ విధంగా వాళ్ళు జెన్యూనా కాదా తెలుసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తా. హల్లెలూయా. వీలైతే ఒక కోర్సు కూడా ప్రిపేర్ చేస్తా. హల్లెలూయా. ఎందుకు చేయగలుగుతున్నాను అంటే, ఒక రోజు నన్ను మోసపోయిన నేను. ఇప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి, అయ్యా ఇట చేస్తే మోసపోతావు అని చెప్పే స్థితిలో దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని కృపను బట్టి ఏదైనా పరిస్థితి నుంచి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అంటే దాని నుంచి నీకు అనేక విషయాలు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇవి కేవలం నువ్వు వాటి గుండా వెళ్తేనే నేర్చుకుంటావు. ఎవరో చెబితే అర్థం కావు ఇవి. కొంతమందికి చెబితే అర్థం చేసుకొని విడిచిపెడతారు, కానీ కొంతమంది మాత్రం నేను బురదలో కాలు పెడితే అంటితే కానీ నాకు తెలియదు ఇది అంటుతుందని, ఆయన కాలు పెడతానే ఉంటాడు. మనం ఏం చేస్తాం? సరే కాలు పెట్టుకో. హల్లెలూయా. మనం అందరం జ్ఞానంతో ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందముగాక. దేవుని మాటకు లోబడండి. దేవుని మాట అర్థం కాదు, వింటున్నారా? దేవుడు నీకు చెప్పిన మాట కొన్నిసార్లు దాని ద్వారా ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవుడు ఏదైనా ప్రారంభించమన్నప్పుడు ప్రారంభించు. దేవుడు ఏదైనా చేయొద్దన్నప్పుడు చేయకు. దేవుడు ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళొద్దంటే ఆగిపో. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుని ద్వారా పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే జరగబోయేది తెలుసా ఆయనకి, నీకు నాకు తెలియదు కదమ్మా. తెలుసా? ఎవరికైనా జరగబోయేది తెలుసా? తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించి దేవుని మాటకు లోబెడితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి కదా. దేవుని మాటను వినడం అనేది కూడా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి చాలా ఓపిక ఉంది కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని మాట వినక సమస్యలు తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయా అన్నవారు? హల్లెలూయా. నా జీవితంలో కూడా ఉన్నాయి. అందరం కొన్నిసార్లు మనకు మనకన్నీ తెలుసులే, మనం చేయగలుగుతాంలే అని దేవుని పక్కన పెట్టి కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు చేసుకుంటుంటాం. దాని ద్వారా మన జీవితంలో దేవుడు మళ్ళీ ఆయన దగ్గరికి నడిపించి ఆయన మీద ఆధారపడేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం దేవుని వైపుకు చూస్తూ విశ్వాసంతో దేవుని మాటను అంగీకరించే స్థితిలో ఉందముగాక. ఇక్కడ ఈ కార్యం అంతటిని బట్టి మనకి ఏం కనపడుతుంది అంటే దేవుని ప్రేమ కనపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఆయనకు సహాయం చేసి నీళ్ళలో దింపేవాళ్ళు లేరు. ఆయనతో మాట్లాడే వాళ్ళు లేరు.
చాలా బాధాకరమైన పరిస్థితి. కానీ ఆయనతో ఎవరు మాట్లాడారు తెలుసా? వెళ్ళి యేసు ప్రభు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు ఇతన్ని చూసి. అంటే యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు. కొంతమంది మనతో మాట్లాడాల్సి వస్తుందని వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారా లేరా? మనతో మాట్లాడాల్సి వస్తుందని ఆగకుండా వెళ్ళిపోతారు. వేరేటోళ్ళు వెళ్ళిపోవడం కాదు, మనం కూడా కొన్నిసార్లు అదే పరిస్థితి, మనం మాట్లాడాల్సి వస్తుంది, మనం కూడా వెళ్ళిపోతాం. యేసయ్య మాత్రం ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తిని దర్శించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ యేసయ్య నేను కూడా దర్శించబోతా ఉన్నాడు. నీ జీవితమును కూడా బలపరచబోతా ఉన్నాడు. నీ సమస్యలు తొలగించబోతా ఉన్నాడు. నీ రోగములు తొలగించి నిన్ను బాగు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసం ఉంచుతున్నావా? యేసయ్య మీద విశ్వాసం ఉంచండి. యేసయ్య నిన్ను నిరుత్సాహపరచాడు. ఆలస్యం కావచ్చు, ఆలస్యం కాదని యేసయ్య చెప్పట్లేడు. యేసయ్య చేస్తున్న కార్యాలన్నీ కూడా ఆలస్యంలాగానే అనిపిస్తాయి, కానీ ఆయన టైంకి చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమందికి ఆలస్యం అనిపించిందమ్మా? నాకెన్నో అనిపించినాయి, ఏంది ఆలస్యం అయిపోతుందని. కానీ దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆలస్యం అనుకున్న దాన్ని కూడా దేవుడు మనకి దీవెనకరంగా మార్చగలిగిన సమర్థుడు. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన కొరకు నువ్వు ఆలస్యం చేసుకుంటావు. ట్రైన్ వెళ్ళిపోయినాక దేవుడు నన్ను ఆపిండని ఇంటికి వచ్చి కూర్చోవడం కాదు. కొంతమంది లేయరు, కొంతమంది చెయ్యరు, వెళ్ళరు. ఇంట్లో కూర్చొని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగే దేవుని చిత్తమే అంట. వీళ్ళు ఇంట్లో కూర్చొని పండుకోవడం, ఆ ట్రైన్ వెళ్ళిపోవడం, ఉద్యోగం రాకపోవడం దేవుని చిత్తమే. దేవుడు ఎందుకో తప్పించిండు ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేదేమో. వీళ్ళు మళ్ళీ కొత్త రీజన్స్ చేస్తారు. నేను వెళ్ళుంటే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యేదేమో, లేదంటే రోడ్డు మీద నాకు యాక్సిడెంట్ అయ్యేదేమో. అందుకే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలే, అందుకే నేను కాలేజ్కి వెళ్ళలే. ఇట్టొద్దు, ఇట్లాంటివి వద్దు. కొన్నిసార్లు దేవుడు వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళకండి, మంచిదే. కానీ నువ్వే కాయించుకొని వెళ్ళకుండా ఏదో చేసేసి అట్లా చేయకండి. దీనికి తేడా చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ శరీరము చాలాసార్లు ఏం చేస్తుందంటే దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వింటున్నారమ్మా? నీ శరీరం ఏం చేస్తుందంటే దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. నీ శరీరం నీకు సహకరించదు. నీ శరీరం ఎప్పుడు కూడా బద్ధకముగా ఉండడానికే ఆలోచన చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా చేయకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటుంది, పాపం చేయడానికి ఎక్కువగా ప్రేరేపిస్తుంటుంది. వాటిని గమనించుకుంటూ దేవుడు ఏది తెలియపరుస్తున్నాడు, అపవాది ఏం తెలియపరుస్తున్నాడు, నీ శరీరం ఏం తెలియపరుస్తుంది అని నువ్వు తెలుసుకునే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ స్వరాలు ఎట్లా వినాలనే ఆలోచన ఉంటే స్వరముల గురించి ఒక వాక్యం చెప్పిన నేను. ఒకవేళ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవాలంటే వినండి వాక్యాలు. దేవుని స్వరం ఏ విధంగా వినగలుగుతాం, ఎందుకంటే అనేక స్వరాలు పనిచేస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు మనకు ఆయన స్వరమును వినే కృపను అనుగ్రహించునుగాక. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అనగానే ఇతను ఏం చేశాడంటే వెంటనే వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచెను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలో శక్తి అతని జీవితంలో కార్యం జరిగించింది. అతని జీవితంలో స్వస్థత కలిగింది. విశ్వాసంతో లేచి నడిచాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా విశ్వాసంతో లేచి నడవాలి, విశ్వాసంతో లేచి నడవాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన విశ్వాసంతో దేవుని వైపుకి వస్తే నీ జీవితం దేవుడు బాగు చేస్తాడు. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నీ జీవిత విధానం ఎట్లా ఉంటుంది? బెతస్తా అనే కోనేరు దగ్గర దేవుడు ఆ రోగిని స్వస్థపరిచాడు. 38 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకునేవారు లేరేమో. 38 సంవత్సరాల నుంచి దగ్గర ఉన్న వాళ్ళు కొంతకాలం చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందేమో. నీ జీవితం మారదని, నా జీవితం నేను చూసుకుంటానని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయేమో. నువ్వు ఊహించనివి జరగని పరిస్థితులు ఉన్నాయేమో. నీకు తోడుగా ఉంటాను అనుకున్న వాళ్ళే వెళ్ళిపోయారేమో. నువ్వు అనాథగా ఉన్నావేమో. దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అన్ని ద్వారములు మూయబడినప్పటికీ కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవునితో మాట్లాడు, దేవునికి తెలియపరిచి, యేసయ్యా నాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా, నాకు సహాయం ఇచ్చేయండి. అందరం చేతులెత్తి, యేసయ్యా నాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను కాదమ్మా సహాయం చేసేది, కేవలం నేను దేవుని దగ్గరికి మిమ్మల్ని దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను మీలాగే ఒక మనిషినే. దేవుని ద్వారా దేవుని కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా మిమ్మల్ని నడిపించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. అంతేకాని దేవుడు మన జీవితంలో కార్యం జరిగించేది మనుష్యులను నమ్ముట కంటే దేవుని ఆశ్రయించుట మేలు. ఆపత్కాలమున ఆయన సహాయము చేసే దేవుడు, నమ్మదగిన సహాయకుడు ఆయన. ఏదైనా ప్రార్థనకి జవాబు ఆలస్యమైందేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచు, విశ్వాసం కోల్పోకు. తొందరలో నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఈ ప్రయాస అంతటికి ముగింపు రాబోతా ఉంది. ఇంకెంతకాలం ప్రయాస అనుకుంటున్నావేమో, ఇంకెంతకాలం ప్రయాస అనుకుంటున్నావేమో. నువ్వు ఇంకా ప్రయాస పడుతున్నావు అంటే దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు. ప్రయాసపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు. తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. నీటి వంటి నీ జీవితాన్ని ద్రాక్షారసంగా మధురంగా మార్చబోతా ఉన్నాడు. నువ్వంటే దూరం వెళ్ళిపోయిన వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చే స్థితిలో దేవుడు నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఆకాశము పైన ఎగరబోతా ఉన్నావు, ఎగరబోతా ఉన్నావు, ఎగరబోతా ఉన్నావు. నీ జీవితం ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చదువుతాం ఆమేన్. నా జీవితంలో దేవుని కార్యములు యేసునామములో జరుగును గాక, విడుదల వచ్చును గాక, రోగములు తొలగిపోవును గాక. డాక్టర్లు చనిపోతారన్నా నేను చనిపోకుండా జీవించి దేవుని కార్యములను ప్రకటించుదును గాక, దేవునికి సాక్షినిగా జీవించుదును గాక. చుట్టూ అన్ని మార్గములు మూయబడ్డాయేమో, దేవుడు పైనుంచి ఆకాశపు వాకిలు తెరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైనా మార్గము తెరిస్తే దాన్ని మూయగలిగిన నరుడు ఎవడు కూడా లేడు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ జీవితం దేవుడు బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెహోవా నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవరు? అది ఎవరైనా కావచ్చు. అతనికి ఎంత పలుకబడైనా ఉండొచ్చు, అతను ఎంత స్థితిలో అయినా ఉండొచ్చు, అతను ఎంత గొప్ప స్థితిలో అయినా, ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినా, దేవుడు ఒక్కడు నీ పక్షమున ఉంటే నువ్వే మెజారిటీ. నువ్వే విజయాన్ని గెలిచేది నువ్వే. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పక్షమున దేవుడు ఉండేటట్టు చూసుకో. నువ్వు దేవుని పక్షమున ఉండు. నీ జీవితంలో విజయం ఎందుకు రాదు? నా జీవితంలో అనేక సార్లు దేవుడు విజయాలను అనుగ్రహించాడు. ఎప్పుడు అంటే నా సామర్థ్యంతో నేను ముందుకు వెళ్ళినప్పుడు కాదు, దేవుని మాట చొప్పున, దేవుని పక్షమున, దేవుని మాట విన్న స్థితిలో దేవుడు కార్యములు జరిగించాడు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాలు జరిగించడానికి ఇష్టపడతావు. నీకు ఆశ ఉందా నా జీవితం మారాలని? నాకు ఆశ ఉంది, నాకు ఆశ ఉంది మీ జీవితంలో కార్యాలు జరగాలని. మన మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ జీవితం మార్చబడాలి, అభివృద్ధి పరచబడాలి, దీవించబడాలి, రోగములు తొలగిపోవాలి, దురాత్మల కార్యములు లయపరచబడాలని నాకు ఆశ ఉంది. అదే ఆశ నీకుంటే దేవుని మాటకు లోబడి దేవుని వైపుకు చూస్తూ ముందుకు రా. కొంతమంది జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆలస్యం చేస్తున్నారు. ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి కోనేటి నీటిని కదిలిస్తుందో మొదటగా దిగిన వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు మొదటిగా ఉంటే దేవుడు నీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. నువ్వు వెనుక స్థితిలో ఉంటే వెనుకబడిపోతున్నావు. దేవుని కొరకు ముందుండు. దేవుడు నీ కొరకు ముందుంటాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనము దేవునికి దగ్గరగా జరిగితే ఆయన మనకు దగ్గరగా జరుగుతాడు. నువ్వు దగ్గరకు జరుగుతున్నావా? నువ్వు దేవుని కార్యాల పట్ల ఆసక్తిని కనపరుస్తున్నావా? దేవుని మందిరం అంటే ఆసక్తి ఉంటే నువ్వు తొందరగా రావా? దేవుని ప్రార్థన అంటే నువ్వు పొద్దునే లేచి ప్రార్థన చేసుకొని నీ రోజు నువ్వు ప్రారంభించవా? దేవుడు నీతో మాట్లాడతాడని నమ్మకం ఉంటే వాక్యాన్ని చదవవా? చదువుతావు. అట్లా చదివే వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ ఆత్మీయ జీవితం నువ్వు బలపరుచుకుంటుంటే అపవాది తంత్రములను జయిస్తావు. నీ ముందు 10 గుంటలున్నా గానీ ఆ గుంటలో పడకుండా నువ్వు తప్పించబడతావు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తున్నప్పుడు నిన్ను ఎవరు మోసం చేయలేరు, నిన్ను ఎవరు మభ్యపెట్టలేరు. కొన్నిసార్లు దేవుడు నీకు పాఠాలు నేర్పిస్తున్నాడేమో.
నీ ఓపికను దేవుడు పరీక్షిస్తున్నాడు కొన్నిసార్లు. దీర్ఘశాంతమును కలిగి జీవించాలి. నువ్వు అనుకున్నప్పుడు జరిగితే అది నీకు హాని కలగజేయవచ్చేమో. నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితంలో ఏదైనా మేలు దేవుడు అనుగ్రహిస్తే ఆ మేలే నీకు కీడుగా మారవచ్చేమో. అందుకే దేవుడు సమయం గురించి సమయాన్ని గురించి నువ్వు వేచి ఉండాలి. అయ్యా, నీ సమయం కొరకు నేను కనిపెట్టున్నట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఏసయ్యా, నీ సమయం నా జీవితంలో జరగాలయ్యా, నీ సమయం నా జీవితంలో నెరవేర్చబడాలి. అబ్రాహాము 100 సంవత్సరాలు అప్పుడు కుమారుడు ఇచ్చాడు. 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఆలస్యం అయిపోయింది అనుకున్నాడు. నాకు పిల్లలు పుట్టరు, నా సంతానం ఇంతే, నాతోనే నా సంతానం అంతా అంతమైపోతుంది, నా వంశం అంతా అంతమైపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు శారా గర్భమును తెరిచాడు. ఇస్సాకు ద్వారా అనేక ప్రజలను దేవుడు నిలబెట్టాడు. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానమును చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసయ్యానికి వందనాలు. నీ బిడ్డలందరినీ దర్శించండి, బిడ్డలు బలపరచండి, గొప్ప కార్యములు జరిగించండి. వారి కన్నీటిని ఆనందంగా మారుస్తున్నందుకు వందనాలు ప్రభువా. వారి రోగములు యేసు నామములో తొలగిపోవును గాక. ఈరోజు ఏదైనా బలహీనత ఉంటే ఆ దేవుని వైపు చేతులెత్తి చెప్పు, యేసయ్య ఇది నా సమస్య ప్రభువా, ఇది నా సమస్య ప్రభువా అని తెలియపరచు. దేవుడిని స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ సమస్య నుంచి నేను బయటపడేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. బిడ్డలు తండ్రి దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యము తండ్రి జరుగునట్లుగా నీ సేవకునిగా అయా బ్రతిమలాడుతున్నాను ప్రభు. నీ బిడ్డల జీవితంలో కార్యములు జరుగును గాక, విడుదల వచ్చును గాక, స్వస్థత కలుగును గాక. దురాత్మల కార్యముల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసయ్య, నీ బిడ్డలు బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టండి. నూతనమైన కార్యములు దేవుడు ప్రారంభిస్తా ఉన్నాడు. నూతనమైన కార్యములు. పాతవి గతించిపోయాయి. దేవుడు నూతన కార్యం జరిగిస్తా ఉన్నాడు. నూతన కార్యం కొందరి జీవితంలో దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఒకవేళ అదే నీ జీవితంలో అయితే దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుని ఆత్మను, దేవుని పరిశుద్ధాత్మ స్వరమును విని దేవునికి లోబడు. దేవుడి కార్యములు నీ జీవితంలో చూస్తావు. యేసయ్య, నీకే వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో ఉందాం. ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, ఈరోజు యేసయ్య నా జీవితంలో కావాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. ఎవరైనా ఇంతవరకు నేను రక్షింపబడలేదు, ఈరోజు నా హృదయంలోనికి యేసయ్యను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను, యేసయ్యకు విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి. ఎవరైనా ఉన్నారా? యేసయ్య కొరకు నేను జీవిస్తాను, నేను చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం నేను ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాం. అందరం కలిసి వారితో కూడా ఏకీభవిస్తాం. చేయెత్తండి. మీరందరు కాదు, ఎత్తగలిగినారు ఎత్తండి, కానీ పర్వాలేదు. ఫస్ట్గా ఎత్తిన వాళ్ళు ఎవరైతే రక్షణ ప్రార్థన చేయాలనుకున్నవారు వెనక చేయెత్తండి. ఇందాక ఎత్తిన పాప ప్రార్థన చేయి. యేసయ్యా, అందరం నీ హృదయపూర్తిగా తెలియపరచండి. యేసయ్యా, ఈరోజు ప్రభువా నీ దగ్గరికి వస్తున్నాను, మీరు రక్షించే దేవుడవని నేను తెలుసుకున్నాను. ఈ లోకమునకు దిగివచ్చి నా పాపముల కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను. నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. నా జీవితానికి దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా, రాజుగా నేను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. దయచేసి నా పేరు జీవ గ్రంథంలో రాయండి. నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.